ఒకే ఒక డిష్, అందులో 6 వేర్వేరు టేస్ట్లు, తీపి, పులుపు, కారం, చేదు అన్నీ ఒకేసారి, ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకమైన రుచులు. వింటుంటేనే కొంచెం విచిత్రంగా ఉంది కదా? కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మరిది కేవలం ఒక ఆచారమా, లేక మన పూర్వీకులు దీని వెనుక ఏదైనా పెద్ద రహస్యాన్ని, ప్రకృతికి సంబంధించిన జ్ఞానాన్ని దాచారా? పదండి, దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో, ఆంతర్యమేంటో చూద్దాం. ఫస్ట్, మనందరికీ బాగా ఇష్టమైనది తీపి. దానికి కాస్త కాంట్రాస్ట్గా పులుపు. ఇప్పుడు కొంచెం కష్టమైనది, కానీ చాలా ముఖ్యమైనది చేదు. ఆ మిక్స్కి కొంచెం కిక్ ఇచ్చేది కారం. అన్నింటినే బ్యాలెన్స్ చేసే 5వ రుచి ఉప్పు. చివరిగా చాలా యునిక్ టేస్ట్ వగరు. అవును, ఈ 6 టేస్ట్లు అన్నీ ఒకే ఒక డిష్లో ఉంటాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, కోట్లాది మంది ప్రతి ఏటా ఉగాది రోజున ఉగాది పచ్చడి అని పిలిచే ఈ మిశ్రమాన్ని ఎందుకు తింటారు? ఇది కేవలం ఒక సంప్రదాయం కాబట్టి పాటిస్తున్నారా, లేదా ఆహారం, ఋతువులు, మన శరీరం వీటన్నిటి మధ్య ఉన్న సంబంధం గురించి మన పూర్వీకులకు మనకు అందని ఏదైనా గొప్ప సైన్స్ తెలుసా? సరే, ఈ పచ్చడి వెనుకున్న అసలు రహస్యం అర్థం కావాలంటే మనం ముందుగా ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకుంటామో చూడాలి. ఎందుకంటే ఆ టైమింగే అన్నింటికన్నా ముఖ్యం. ఉగాది, ఈ పేరులోనే ఎంత మంచి అర్థముందో చూడండి. ఇది సంస్కృతంలోని 2 పదాల నుంచి వచ్చింది. యుగ అంటే తెలుసు కదా, ఒక శకం. ఆది అంటే ప్రారంభం. సో 2 కలిపితే ఒక కొత్త శకానికి ఆరంభం. అదే ఉగాది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ కొత్త సంవత్సరం వేడుక కేవలం మనకే పరిమితం కాదు. ఇదే రోజు భారతదేశం అంతటా రకరకాల పేర్లతో జరుపుకుంటారు. మనం ఉగాది అంటాం, మహారాష్ట్రలో గుడిపడవ అంటారు, కాశ్మీర్లో నవ్రే, సింధీ ప్రజలైతే చేటి చాంద్ అంటారు. ఇవన్నీ కూడా చాంద్రమానాన్ని అనుసరించి ప్రకృతితో ముడిపడిన మనందరి నూతన సంవత్సరమే. చూసారా, ఇది మనం జనవరి 1 లాగా క్యాలెండర్లో మార్క్ చేసుకునే ఒక తేదీ మాత్రమే కాదు. దీని వెనక పెద్ద ఖగోళ శాస్త్రమే ఉంది. అంటే చల్లగా పచ్చగా ఉండే వసంతం మెల్లమెల్లగా ఎండలు ముదిరే వేసవిలోకి అడుగుపెట్టే సమయమన్నమాట. ప్రకృతిలో వచ్చే ఈ మార్పు మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అక్కడే మన పెద్దవాళ్ల గొప్పతనం, వాళ్ల తెలివి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఆచారంగా భావించే ఈ ఉగాది పచ్చడి నిజానికి మన సంస్కృతిలో దాగి ఉన్న ఒక పవర్ఫుల్ హెల్త్ సీక్రెట్. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, ఈ సీజన్ మారే టైంలో మన ఒంట్లో ఉండే జఠరాగ్ని అంటే మన జీర్ణశక్తి కొంచెం తగ్గుతుందట. దానివల్ల జబ్బులు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. సో మన శరీరాన్ని రాబోయే వేసవికి ట్యూన్ చేయాలి. అండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడే మన హీరో ఉగాది పచ్చడి ఎంట్రీ ఇస్తుంది. ఇది వంటకం కాదండి, ఒక రకమైన డైజెస్టివ్ ప్రైమర్. అంటే మన జీర్ణ వ్యవస్థను ఉత్తేజపరిచి, మన ఇమ్యూనిటీని పెంచి, రాబోయే వేసవి కాలానికి మన బాడీని రీసెట్ చేసి రెడీ చేసే ఒక అద్భుతమైన ఔషధం. సరే, ఇక అసలు విషయానికొద్దాం. ఈ మ్యాజికల్ మిక్స్చర్లో ఉన్న ఒక్కో ఇంగ్రీడియంట్ వెనుకున్న సైన్స్ ఏంటి, అది మనకు చెప్పే జీవిత పాఠం ఏంటి? ప్రతి రుచికి 2 కథలున్నాయి. ఒకటి మన శరీరానికి, ఇంకొకటి మన జీవితానికి. ఫస్ట్, వేప పువ్వు. దీనివల్లే ఆ చేదొస్తుంది. సైంటిఫిక్గా చెప్పాలంటే వేపలో యాంటీ మైక్రోబియల్ గుణాలుంటాయి. అంటే ఇన్ఫెక్షన్లతో ఫైట్ చేస్తుంది, మన బాడీని డీటాక్స్ చేస్తుంది. ఇక లైఫ్ పరంగా చూస్తే చేదు అంటే ఏంటి? మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు, వాటిని కూడా స్వీకరించాలని ఇది చెప్తుంది. చేదు తర్వాత తీపి, బెల్లం. ఇది మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఐరన్ లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. లైఫ్లో దీని మీనింగ్ సింపుల్: ఆనందం, సంతోషం. నెక్స్ట్, పులుపు. చింతపండు. ఇది మన నోట్లో లాలాజలాన్ని ఊరేలా చేసి మన డైజెస్టివ్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే మన సిస్టమ్ని రెడీగా ఉంచుతుంది. ఇక లైఫ్లో పులుపు అంటే ఛాలెంజెస్, వాటిని ఎదుర్కొని ముందుకెళ్ళాలి. ఆ తర్వాత వగరు, పచ్చి మామిడి. కరెక్ట్గా ఉగాది టైంలోనే మార్కెట్లోకి వస్తాయి. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువ. రాబోయే ఎండల్ని తట్టుకోవడానికి బాడీకి హెల్ప్ చేస్తుంది. లైఫ్లో దీని మీనింగ్ ఏంటంటే సడన్ సర్ప్రైజెస్, మనం ఊహించనివి. ఇక కారం, పచ్చిమిరప. ఇది మన మెటబాలిజంని స్పీడప్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. లైఫ్లో కారం దేనికి సింబల్? కోపం, స్ట్రాంగ్ ఎమోషన్స్, వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలని గుర్తు చేస్తుంది. ఫైనల్గా ఉప్పు. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఉప్పు చాలా అవసరం. జీవితంలో ఉప్పు అంటే భయం, కానీ అదే మనల్ని జాగ్రత్తగా నేల మీద నిలబెట్టే ఎమోషన్ కూడా. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అసలు మన పూర్వీకులకు ఇవన్నీ ఎలా తెలిసాయి? వాళ్ళ దగ్గర ల్యాబులు లేవు, మైక్రోస్కోపులు లేవు. మరి ఇంత సైన్స్ వాళ్ళకి ఎలా అబ్బింది? సమాధానం ఒకే ఒక పదం: పరిశీలన. జస్ట్ అబ్జర్వేషన్. వందల వేల సంవత్సరాలుగా వాళ్ళు ప్రకృతిని గమనించారు. ఏ సీజన్లో ఏమవుతుంది, ఏ ఫుడ్ తింటే బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అని పరిశీలించారు. వాళ్లకు ల్యాబ్లతో పనే లేదు, ఎందుకంటే వాళ్ల చుట్టూ ఉన్న ప్రకృతే వాళ్లకు అతిపెద్ద ల్యాబొరేటరీ. వేప పువ్వులు కరెక్ట్గా ఈ సీజన్లోనే పూస్తాయి, పచ్చి మామిడికాయలు ఇదే టైంకి దొరుకుతాయి. వాళ్లు గమనించింది ఒక్కటే: మన శరీరానికి ఏది అవసరమో దాన్ని ప్రకృతి కరెక్ట్గా అదే టైంకి మనకు అందిస్తుంది.
ఈ జ్ఞానాన్ని వాళ్ళు పుస్తకాల్లో రాయలేదు, మన పండుగల్లో, మన సంప్రదాయాల్లో దాచిపెట్టారు. అయితే ఈ పచ్చడి కథ కేవలం ఆరోగ్యంతోనే ఆగిపోదు. దీని వెనక జీవితాన్ని అర్థం చేసుకునే ఒక గొప్ప ఫిలాసఫీ, ఒక తత్వశాస్త్రముంది. ఎందుకంటే ట్రెడిషన్స్ తరతరాలుగా పాస్ అవుతాయి. ఉగాది పచ్చడి మనకు ఇదే గుర్తు చేస్తుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఒకే టేస్ట్తో ఉండదు. కొన్నిసార్లు తియ్యగా ఉంటుంది, అవే మన సంతోషాలు. కొన్నిసార్లు పుల్లగా, ఛాలెంజెస్. కొన్నిసార్లు చేదుగా, కష్టమైన అనుభవాలు. కొన్నిసార్లు కారంగా, కోపతాపాలు. మరికొన్నిసార్లు ఉప్పగా, భయాలు. ఇంకొన్నిసార్లు వగరుగా, అనుకోని సర్ప్రైజులు. బహుశా అందుకేమో కొత్త సంవత్సరాన్ని మనం ఈ 6 రుచుల మిశ్రమంతోనే ప్రారంభిస్తాం. లైఫ్లో వచ్చే ప్రతిదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని. ఇవన్నీ కలిస్తేనే జీవితం అనే వంటకం పరిపూర్ణంగా ఉంటుంది. చూశారుగా, ఈ ఉగాది పచ్చడి సంప్రదాయం చాలా పాతదే కావచ్చు, కానీ దానిలో ఉన్న సైన్స్, కల్చర్ అండ్ లైఫ్ లెసన్ మాత్రం ఎప్పటికీ కొత్తదే. ఈ అద్భుతమైన పండుగ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గుడి పడ్వా చా హార్దిక్ శుభేచ్ఛ. చేతి చంద్ జోన్ లఖ్ లఖ్ వధేయూన్.